గురించి ఒక మాట వచ్చింది. అమ్మకి చెల్ల అంటే అది అమ్మ అక్క చెల్లె మూడు కలిపి అమ్మకి చెల్ల అయింది. ఆశ్చర్యాన్ని సూచించే ఒక జాతీయం అన్నమాట. దాన్ని చాంపూర్ వెంకన్న గారు దాంతో విశ్లేషించారంటే దాంతో నా మనసమ్మ అని చెప్పి దాన్ని మార్చి వాడారు. అది నారాయణ రెడ్డి గారు తర్వాత చాలా మంది వాడారు యాక్చువల్గా పాటల్లో. అమ్మ అక్క చెల్లె అంటే అందరినీ ఒకసారి పిలిచారన్నమాట. అమ్మ అక్క చెల్లె చూడండి ఒకసారి అన్నట్టు. అంటే ఆశ్చర్యం అన్నమాట బేసిక్గా. తర్వాత ఇంకొక విషయం యాక్చువల్గా నారాయణ రెడ్డి గారి గురించి చెప్తాను. ఒక మాట గుర్తొచ్చింది. పగలే వెన్నెల ఆ పాట గురించి దానికి వెనకమాల రెండు చిన్న చిన్న టిప్పిట్స్ ఉన్నాయి. అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఏం చెప్తాను. పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే అనేది పల్లవి. కానీ ఒరిజినల్గా నారాయణ రెడ్డి గారు రాసిన పల్లవి ఇంకా చాలా పొడుగైన పల్లవి. ఆ పల్లవిలో ఈ మాటలు వచ్చినాయి అంట. అంటే ఇది ఇలా అయితే అది అలా అయితే పగలే వెన్నెల కాదా జగమే ఊయల కాదా కదలే ఊహలకి కన్నులుంటే ఇది ఎలా అయితే ఇట్లా ఉందన్నమాట. పల్లవి చాలా పొడుగ్గా ఉంది. బిఎన్ రెడ్డి గారు దాన్ని తీసుకుని ఈ మూడు మాటల కింద గీట్లు పెట్టారంట, అండర్లైన్ చేశారనమాట. పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకి కన్నులుంటే ఈ నాలుగే బాగున్నాయి, ఇదే మన పల్లవి అన్న అంటారు బిఎన్ రెడ్డి గారు. అది అలా వచ్చింది ఆ పల్లవి. తర్వాత అక్కడ వివేక రంగారావు గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు, ఇప్పటికే ఉన్నారు. ఆయన ఈ సినీ గీతాల గురించి చక్కని విమర్శ వ్యాసాలు రాసేవారు. ఆయన సినిమా పాటల గురించి ఆయన ఒక మంచి ఎన్సైక్లోపీడియా అని చెప్పొచ్చు. ఆయనకి ఏమని బుద్ధి కొట్టిందో చూసినప్పుడు దీంట్లో గ్రామర్ దెబ్బతింది అని చెప్పి ఒక విమర్శ చేశారంట ఆ పల్లవి గురించి. ఎందుకంటే పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకి కన్నులుంటే అంటే అది రివర్స్గా ఉంది. కదలే ఊహలకి కన్నులుంటే అప్పుడు పగలే వెన్నెల జగమే ఊయల అని చెప్పాలి, కానీ ముందు అచ్చేపి చెప్పకూడదని చెప్పి ఆయన విమర్శ చేశారండి. ఇవన్నీ చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనమాట ఆ పాట గురించి. సరే, ఇక్కడ నేను చెప్దామనుకున్న విషయం ఏమిటంటే, ఒక ఉగాది కవి సమ్మేళనం అన్నారు కాబట్టి ప్రతిసారి ఉగాదికి ఏదో ఒకటి రాసే ప్రయత్నం చేయడం ఒకటి అలవాటు అవుతుంది. కాబట్టి ఇది నేను రాసింది మీ అందరికీ వినిపిస్తాను. ఇది మీకు ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటాను. మధ్యలో కథ కొన్ని విషయాలు మీకు చూస్తాను యాక్చువల్గా పికప్ చేస్తారో లేదా అనేది. అంశవిహంగ జాలములు హర్షము నీటను ఈదుచుండగా, అంశవిహంగ జాలములు హర్షము నీటను ఈదుచుండగా, కొంచెము వంపుగా కథలు కొండల మూపున మేఘమాలికలు, పొంచిన మత్సలేని పులి పూపల మాటున ఆవులించగా, కాంచిన గుండు గద్ద మొనకంటను భూతల సంతసమ్మున. ఇది మొట్టమొదటి పద్యం. ఇక్కడ బేసిక్గా అంశవిహంగాలంటే అంశ అంటే హంస కాబట్టి హంసహింగ జాలములు హర్షము నీటిని సంతోషంగా నీటిలో ఎత్తున్నాయంట. కొంచెం వంపుగా కథలు కొండల మూపున మేఘమాలికలు అంటే కొండల మీద మేఘాలు ఇట్లా వంగుతాయి అని చెప్పి అంటారు కాబట్టి రాసింది. పొంచిన మత్సలేని పులి. మత్సలేని పులి అనేది ఎక్కడన్నా మనకు కనపడుతుందా? ఎక్కడన్నా జనరల్గా మచ్చలన్నా ఉంటాయి, చారలన్నా ఉంటాయి. మచ్చలు లేకుండా సింహాలు ఉంటాయి, 6 సింహాలు ఉంటాయి. తెల్ల పులులు కూడా మా చారలు ఉంటాయండి. కాదు యాక్చువల్గా ఇక్కడ మచ్చలేని పులి అనేది అమెరికాలోనే ఉంటుంది. మనకి ఇక్కడ ప్యూమా అనేది ఉంది కదా, కూగర్కి అంటే బేసిక్గా అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ జనరల్గా ఉగాది అనగానే చైత్ర మాసం, వసంతం, కోయిల, మామిడి చిగుళ్ళు ఇవన్నీ గురించి జనరల్గా వాడే మామూలు కవితా సామాగ్రి ఇక్కడ ఉన్న ప్రకృతి గురించి రాద్దామని చెప్పి రాసిందనమాట. కాబట్టి కాంచిన గుండు గద్ద అంటే ఇక్కడ ఉంటుంది బాడీ. ఎగ్జాక్ట్లీ. మొనకంటను భూతల సంతసమ్మున అంటే ఇక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనా గురించి చెప్తూ వాటి ప్రాపర్టీస్ ఏదన్నా వాటి ట్రైట్స్ కూడా కొన్ని దీంట్లో పొందుపరిచే ప్రయత్నం చేశాను అనమాట. కాబట్టి అది రెండోది ఎలా ఉంటుందంటే, సారస దర్పణము చలచల్లని కొండల నీడయే నగున్, నీరవ మందమారుతము నీటిని త్రచ్చును, విచ్చునంతలో నీరజ సంహితము పసినించును బంగారు రంగులల్లు, కల్హారము చంద్రిమాగమన హాయిని తలుచు సుగంధమిచ్చుచును. ఇది రెండో పద్యం. సారస దర్పణం అంటే సరస్సు దర్పణం లాగా అంటే నీటి అద్దం అన్నమాట. దాంట్లో కొండల మీద ఇంకా మంచు కరగలేదు, ఇంకా మనకి సలసలుగా ఉన్నాయి, దూరంగా కనపడుతున్నాయి. అది దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాను అనమాట. ఎందుకంటే ఇప్పుడే మనకి వింటర్ అయిపోయి వచ్చింది కాబట్టి స్ప్రింగ్. నీటిని త్రచ్చడం అంటే కనుక నీటిని యాజిటేట్ చేయడం, హిమాలయ మారుతం.
విచ్చునంతలో నీరజ సంహితం. నీరజాలంటే పద్మాలు. కాకపోతే అమెరికాలో ఉన్న పద్మాలు మనకి ఎర్రగా ఉండవు, పసుపచ్చగా ఉంటాయి. కాబట్టి పసి అన్నమాట, పసిమి అన్నమాట. పసిమి నుంచి వచ్చింది. పసి నించును బంగారు రంగులల్లో. కల్హారం అంటే కలువ. ఆ కలువ చంద్రిమాగమనం అంటే, చంద్రిమ అంటే వెన్నెల కోసం ఎదురు చూస్తామని చెప్పడం అన్నమాట. తర్వాత కొమ్ముల మూసు జంతువులు కోమల శృంగపు నీడ నించు, భారమ్ముగా శారదాంతరము రాకకు అర్రులు చాచి నిలిచి, జాలమ్మున నల్ల భల్లుకము రాతిని రప్పను కెక్కరించు, వేగమ్ముగా సీమజింక పరుగందును గాలిని వెక్కిరించుచును. మూసు జంతువులు అంటే అందరికి తెలిసినాయి కదా. మూసు బేసిక్గా ఇక్కడ మూసు ఉన్నాయి అమెరికాలో, వాటికి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. కాకపోతే ఇక్కడ కోమల శృంగపు అని చెప్పి ఎందుకు రాయడం జరిగిందంటే, అవి వెంటల్లో మనకి చెట్లు ఆకులు రాజు చేసినట్టుగా అవి కొమ్మలు రాజు చేస్తాయి మూసు. వాటికి మళ్ళీ దే స్టార్ట్ రీగ్రోయింగ్ ఇన్ స్ప్రింగ్ అనమాట. కొమ్మలు మళ్ళీ వాటికి పెరగడం స్టార్ట్ అవుతుంది. సంవత్సరం అంతా పెరిగి మళ్ళీ వెంటర్లో పడిపోతాయి అన్నమాట. కాబట్టి దానికి వెంటర్లోంచి ఇప్పుడే స్ప్రింగ్లోకి వచ్చింది, చిన్న చిన్న కొమ్మలు వచ్చినాయి అన్నమాట. కాబట్టి అక్కడ కోమల శృంగపు నీడ నించు అని. భారముగా శారదాంతరం రాక ఎందుకు ఎదురు చూస్తానంటే మూసు శారదాంతరం అంటే శారదకాలం, శరత్కాలం. శరత్కాలం అనేది వాటికి మీటింగ్ సీజన్. అందుకని ఇంకా చాలా కాలం అనేది చూస్తాం అన్నట్టుగా అన్నమాట. నల్ల భల్లుకం అంటే అది బ్లాక్ బేర్, ఇక్కడ ఉండే తెలిసిందే కదా. రాత్రి రప్పను కెక్కరిస్తుందంటే అది బేసిక్గా దానికి కెక్కరించడం అంటే కోళ్ళు గెలిగినట్టుగా కెరగటం అన్నమాట. ఇక్కడ సీమజింక వేగముగా సీమజింక పరుగందున గాలిని వికరించునంటే, సీమజింక అనేది అమెరికన్ యాంటిలోప్. అమెరికన్ యాంటిలోప్ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇట్స్ ద ఫాస్టెస్ట్ యానిమల్, ల్యాండ్ యానిమల్ ఆఫ్టర్ చీతా. చిరుతపుల తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ యానిమల్. చిరుతపుల్ అనేది 60 మైల్స్/అవర్ పరిగెత్తినా కూడా అది కొన్ని యార్డ్స్ మాత్రమే ఆ స్పీడ్ని సస్టైన్ చేయగలదు. ఎక్కువ దూరం పరిగెత్తలేదు. అది ఆ స్పీడ్ని టచ్ అయ్యి మళ్ళీ వెంటనే ఆగిపోవాలి అది. కానీ అమెరికన్ యాంటిలోప్ మాత్రం ఆల్మోస్ట్ 50 to 55 మైల్స్/అవర్ అది చాలాసేపు పరిగెత్తగలదు, కొన్ని మైళ్ళ పాటు పరిగెత్తగలదు అన్నమాట అదే స్పీడ్తో. కాబట్టి ఈ సీమజింక అన్నమాట ఇక్కడ రాశాను, పరుగందున గాలిని వికరించుచును. ఇక చివరిది స్ప్రూసులు దేవదారు అతి చొక్కపు కానల ఎర్ర చెక్కలు, కాసర సంచయములకు కాయక సీమగ కాపుకాయు, రాజేసిన నిప్పుకళ్ళ వృకజీవ సమూహము వేటకైచను, ఆసల వాసరాలు ప్రతి ఆమని మోసులు సాగు నీ భువెన్. స్ప్రూస్ అనేది చెట్టు తెలిసిందే కదా. దేవదారు అంటే కనుక మన పైన్స్ని ఫిర్స్ని తెలుగులో దేవదారు వృక్షాలు అంటారు. ఎర్ర చెక్కలు అంటే తెలిసిందే, రెడ్ వుడ్స్. కాసరం అంటే ఇక్కడ యాక్చువల్గా దీని గురించి ఒకసారి కాసారం అంటే లేదు, దీని గురించి యాక్చువల్గా రెఫరెన్స్ చెప్తారు, ఎవరైనా చెప్తారు. కాసరమా వికారములు కార్చకు, పూసరమా మసారకున్ రాసులలో కపాలములు రాసుకని ఒక పాట, ఒక పద్యం ఉంది శ్రీశ్రీ గారు రాసింది. అధివాస్తకుల ప్రవేశం అని ఖడ్గ సృష్టిలో వస్తుంది. అది ఒక సర్రియలిస్టిక్ పోయిటరీ అని రాసుకొచ్చాడు, కాసరమా వికారములు కార్చక అనేది. యాక్చువల్గా ఒకసారి ఇక్కడ జువార్ రాంత గారు ఒకసారి చెప్పారు దాని గురించి. కాసరం అంటే దొనపోదు. ఇక్కడ అమెరికాలో ఉండే అమెరికన్ బైసన్ అన్నమాట బేసిక్ ఇక్కడ ఉద్దేశం. కాబట్టి కాసర సంచయములకు కాయక సీమక కాపుకాయు అంటే ఇవన్నీ మన అరణ్యాలన్నీ కూడా వాటి హ్యాబిటాట్ కాబట్టి వాటిని ఇంకా కాపాడుతున్నాయి, లేకపోతే అంతరించిపోయాయని చెప్తాం. ఈ రాజేసిన నిప్పు కళ్ళ అంటే, నిప్పు కళ్ళు అంటే కళ్ళు ఎర్రగా నిప్పు కణాలాగా ఉన్నాయన్నమాట. మనం చూస్తే కనుక అటువంటి కళ్ళు ఏ జంతువులకి మీరు ఎక్కువ చూసుంటారు ఎక్కువ అనేది? కళ్ళు ఎర్రగా మనకి ముఖ్యంగా మన కార్టూన్ సినిమాలో కనపడతా ఉంటాయి, డిస్నీలో వాటిల్లో. ఎగ్జాక్ట్లీ. తోడేళ్ళకి జనరల్గా ముందు అవి ఆకారాలు కనపడకుండా కళ్ళు కనపడతాయి చీకట్లో అయితే కనుక. ఆ కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి, అంటే రకరకాల రంగుల్లో మెరుస్తాయి కానీ ఎర్రగా కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి రాజేసిన నిప్పు కళ్ళ వృకజీవ సమూహం అంటే వృకం అంటే తోడేలు, వేటకైచను. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బేసిక్గా స్ప్రింగ్లో ఎట్లా ఉంటుందనేది ఒక ఊహగా చెప్పింది ఇక్కడ అమెరికాలో. కాబట్టి ఆసర వాసరాలు అంటే వాసరం అంటే రోజులు వారాలని అర్థం వస్తుంది. కాబట్టి ఇటువంటి ఆశల రోజులన్నీ కూడా ప్రతి ఆమని మోసులు సాగుని భువెన్. మోసులు సాగటం అంటే మొలకలు ఎత్తటం, మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే అని చెప్పి ఒక పాట ఉంది, కలవరమాయ మధ్యలో పాట. థ్యాంక్ యూ.